హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదర్ మరొకడం. నేను మీ ప్రసాద్. వల్లభనేని వంశీకి కొడాలి నానికి టికెట్లు గల్లంతేనా? వీరిద్దరు కూడా మంచి స్నేహితులు. పైగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే. సరే, వల్లభనేని వంశీ గారు అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత రెబల్గా మారారు. అయితే వీరిద్దరికి టికెట్లు కేటాయించలేదా ఏంటి అనేది చాలామందికి కలుగుతున్న సందేహం. సరే, అసలు ఎందుకని కేటాయించలేదు? ఇప్పుడు కనుక అధికార వైసీపీ ఇప్పటివరకు 6 జాబితాలు రిలీజ్ చేసింది. మరి ఈ 6 జాబితాల్లో ఇటు గన్నవరం నియోజకవర్గం కానీ, గుడివాడ నియోజకవర్గం కానీ, ఈ 2 నియోజకవర్గాలు మాత్రం ఇంకా వైసీపీ ప్రకటించలేదు. కారణం ఏమై ఉంటుంది అంటారు? పైగా నిన్ననే సీఎంఓకి వీరిద్దరు కూడా వెళ్ళారు, స్నేహితులు ఇద్దరు. సో వెళ్ళిన తర్వాత పోనీ ఏమైనా క్లారిటీ వచ్చిందా? క్లారిటీ రాలేదా? ఏమై ఉంటుంది? మీరు కనుక గమనించినట్లయితే కృష్ణా జిల్లాలో కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళకి మంచి ఇమేజ్ ఉంది. సో మనం పార్టీల పరంగా మాట్లాడకూడదు, లేదా వాళ్ళు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడకూడదు. కేవలం వాళ్ళకి ప్రజల్లో ఉన్న ఆదరణ మాత్రమే, అది కూడా 2019 వరకు మాత్రమే ఉన్నది నేను చెప్తున్నాను. సో దాని తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకోమాకండి. 2019 వరకు వీరిద్దరికీ మంచి ఆదరణ ఆ నియోజకవర్గాల్లో ఉన్నది. దానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ ప్రజలకి, అంటే ప్రతి ఒక్కరికి కూడా, సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటున్నారు అనేది చెప్పేసి నా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్టు. అయితే వీరిద్దరికి మరి 2019లో కనుక మనం తీసుకున్నట్లయితే గన్నవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో కూడా వల్లభనేని వంశీ గారు గెలిచారు అంటే వ్యక్తిగతంగా ఎంతో కొంత ఉంది. అఫ్కోర్స్ పార్టీ బలం ఉంది, వ్యక్తిగతంగా కూడా వల్లభనేని వంశీ గారికి కొంత క్రేజ్ ఉండబట్టే ఆ విధంగా ఆయన గెలుపొందారు. ఈ కొడాలి నాని గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన ఎప్పుడు గెలిచినా కానీ ఆయనకు ఆపోజిట్ పార్టీని అధికారంలో ఉంటుంది. సో అంటే ఆపోజిట్ పార్టీ గాలిలోనే ఈయన గెలుస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి కొడాలి నాని గారికి కూడా వ్యక్తిగతంగా ఎంతో కొంత ఇమేజ్ ఉంది. అయితే 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో వీళ్ళ తలరాత్రలు కూడా మారిపోయినాయేమో కానీ ఎవరికి అర్థం కావట్లా. మొట్టమొదటిసారిగా కొడాలి నాని గారు మంత్రి పదవి చేపట్టారు. సరే, క్యాబినెట్లో, ఎందుకంటే ఆయన ఉన్న పార్టీ అధికారంలోకి రావడం ఇదే మొట్టమొదటిసారి. సో ఆయన క్యాబినెట్లో అవకాశం వచ్చింది, ఓ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వ్యవహరించిన తీరు, ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడిన విధానం ఇక మారిపోయింది. మామూలు వర్షన్ కాదు, ఇక అరే తురే అనే ఆయన లాంగ్వేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అప్పటి వరకు కూడా వ్యక్తిగతంగా ఆయన నియోజకవర్గంలో ఎంత పట్టు ఉంది, ఆయన ఎంతమందికి అందుబాటులో ఉంటారు, ఏం పనులు చేశారు అనేవి కనుమరుగైపోయినాయి. సో ఆయన ప్రత్యక్షంగా ఇక చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి మాట్లాడే స్టైలు, ఆ బూతులు, ఆ వ్యవహారం వలన కంప్లీట్గా అది ఆయనకే కాకుండా ఆ పార్టీకి కూడా మచ్చ తీసుకొచ్చింది. సో దానికి ఆయనే కారణం అని చెప్పేసి అనలేం, కానీ అధిష్టానం కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేసింది కదా. అధిష్టానం ఎక్కడ కూడా కొడాలి నాని గారిని ఖండించి మీరు అలా మాట్లాడొద్దు, ఆ భాషను మార్చండి అని చెప్పేసి అనలా. సో ఈ నేపథ్యంలో ఆయన అదే కంటిన్యూ చేశాడు అంటే దీన్ని బట్టి ఏమని అనుకోవాలి, అధిష్టానం కూడా ఎంకరేజ్ చేసింది. సో కొడాలి నాని గారికి మంచి సపోర్ట్ ఇచ్చింది. సో ఎందుకు సపోర్ట్ ఇచ్చింది అని కనుక ఆలోచిస్తే ఇప్పుడు తెలుస్తుంది ఏంటది. సో చూసారా, వాళ్ళకి వీళ్ళకి అందరికీ అనామకులకు కూడా టికెట్లు ఇచ్చేశారు, కొడాలి నాని గారికి మాత్రం టికెట్ ఇంతవరకు డిక్లేర్ చేయాల. సో దీన్ని బట్టి ఏమనుకోవాలి, వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సి వస్తే కొడాలి నాని గారికి 2004లో ఆయన రాజకీయ అరంగేటం చేసినప్పటి నుంచి గుడివాడలో ఆయనే ఎమ్మెల్యే గెలుపొందుతూ ఉన్నారు. మరి అటువంటి ఆయనకి ఈసారి టికెట్ ఎందుకని ఇంతవరకు కూడా డిక్లేర్ చేయలేదంటారు? అంటే కొడాలి నాని గారి పైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి సర్వేల ద్వారా వచ్చినాయా? ఒకవేళ నిజంగానే వ్యతిరేకత ఆయన కనుక ఉంటే ఆ వ్యతిరేకత గల కారణం ఎవరు? మరలా వైసీపీ అధిష్టానమే. సో గతంలో ఆయన రాజకీయ అరంగేటం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎదురుకాని పరిస్థితి కొడాలి నాని గారికి ఎదురయ్యిందా? ఆ ఎదురవడానికి గల కారణం అధిష్టానమేనా? సో ఇప్పుడు కొడాలి నాని గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, ఆయనని చెప్పేసి ఆయన సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా ఆయన మాట్లాడటం వలన చివరికి వెనక్కి తిరిగి చూస్తే అది ఆయనకే వ్యక్తిగతంగా డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో అదేవిధంగా ఇక్కడ వల్లభనేని వంశీ గారు 2019లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొంది, ఇక ఆ తర్వాత ఆయన వైసీపీకి జై కొట్టిన తర్వాత చివరికి యార్లగడ్డ గారు ఏదైతే వైసీపీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు, ఈయన చూస్తే వైసీపీలోకి వచ్చాడు. సో ఇట్లా ఉంది. సో ఇప్పుడు వల్లభనేని వంశీ గారు వైసీపీలోకి రావడం వలన
యార్లగడ్డ వెంకట్రావు గారి నెత్తి మీద పాలు పోసినట్లుగా యార్లగడ్డ వెంకట్రావు గారికి ఉంది. ఎందుకు తంతే బుర్రలు బుట్టలు పడ్డారంటారు చూసారా, ఆ పరిస్థితి యార్లగడ్డ వెంకట్రావు గారికి వచ్చింది. ఈయనేమో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా వల్లభనేని వంశీ గారి పరిస్థితి ఉంది. సో ఇప్పుడేంటి, వల్లభనేని వంశీ గారు అంత ఇదిగా పాటుపడి ఏం చేసినా చివరికి ఆయనకు కూడా టికెట్ కేటాయించే పరిస్థితి లేదు. సో ఇవన్నీ కాదు, ఇక మేము కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేవు అన్నట్లుగా వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారం వస్తుంది అని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కాకపోతే ఇక్కడ వల్లభనేని వంశీ గారు ఎప్పుడైతే టీడీపీకి రెబల్గా మారారో ఆయన కొంత కొంత కాదులే చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయడం వలన వల్లభనేని వంశీ గారి పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత ఆ నియోజకవర్గంలో ఎంతవరకు ఉందో తెలియదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వల్లభనేని వంశీ గారి పైన మాత్రం ప్రజలు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు. ఇటు వల్లభనేని వంశీ గారన్నా, కొడాలి నాని గారన్నా, వీరిద్దరి పైన అయితే మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు. సో ఇప్పుడు చివరికి ఏమైంది, ఇప్పుడు ఎవరైనా సరే పార్టీల మీద, పాలసీల మీద మాట్లాడితే ఏ ఒక్కరు దానిపైన పాయింట్అవుట్ చేయరు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ ఎక్కువగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు కాబట్టే ఈ పరిస్థితికి వచ్చింది. అది ఈ పరిస్థితిలో ఎవరి హయాంలో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వచ్చింది. చివరికి వీళ్ళు తాడేపల్లి వెళ్ళి అక్కడికి మరలా అక్కడ కూడా ఏమైందో తెలియకుండా వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మామూలుగా వాళ్ళ ఇంట్లో కూర్చున్నా సరే టికెట్ కళ్ళు మూసుకొని వాళ్ళకే అని చెప్పేసి కేటాయించే పరిస్థితి వాళ్ళది 2019 వరకు. కానీ ఈ 2019 తర్వాత వాళ్ళు వ్యవహరించిన తీరు, ఆ వ్యవహార శైలికి కారణం ఏంటి అంటే అధిష్టానం సపోర్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ అధిష్టానం సపోర్ట్ ఆ రకంగా ఉండబట్టే కదా ఇవాళ వీళ్ళ పరిస్థితి చివరికి ఏమైంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఎలా ఉంటుంది, ఏ ఒక్కరైనా కానీ సచ్చినట్టు ఉంటే వైసీపీలో ఉండాలి, లేదా వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం కూడా లేకుండా దారులు మూసేసేలాగా చేశారు అని చెప్పేసి మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు చివరికి ఎవరికి ఇబ్బంది, ఆ నాయకులకే ఇబ్బంది. అక్కడ స్థానికంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, సింపుల్గా వాళ్ళు కాదు ఇంకోళ్ళని పెడతారు. కానీ వీళ్ళు ఇది కాదు ఇంకో పార్టీ అని వెళ్ళలేరు కదా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ ప్రతిపక్ష నాయకుల్ని కానీ, ఆ ప్రతిపక్ష పార్టీలను కానీ ఏ రకంగా మాట్లాడారు అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంది. సో ఇక వాళ్ళని అసలు దగ్గరికి రానిట్టుగా దరిదాపుల్లో కూడా వాళ్ళు రాని, వీళ్ళకి ఆలోచన ఉండదు అనుకోండి అఫ్కోర్స్. కానీ వీళ్ళకి ఆలోచన ఉండకపోవడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు వ్యవహరించిన తీరు, మాట్లాడిన విధానం. సో మొత్తం మీద ఇక్కడ వీళ్ళు ప్రజలకి ఎంత మంచి చేశారు అనే దానికంటే కూడా వీళ్ళు చేసిన కామెంట్స్ ఎక్కువగా డ్యామేజ్ చేసినాయి. అవి పబ్లిక్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఆ నియోజకవర్గంలో ప్రజలకి ఎంత అందుబాటులో ఉండారు, ఎంత సహాయ సహకారాలు అందించారు అనేది ఆ నియోజకవర్గ ప్రజలకే తెలుస్తుంది. కానీ వీళ్ళు మీడియా ముఖంగా మాట్లాడింది మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా గమనిస్తూ ఉంటారు. అదే ఇక్కడ డిఫరెన్స్. వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా అది ఆ నియోజకవర్గం వరకే పరిమితం అవుద్ది, కానీ ప్రతి వారికి తెలీదు. కానీ వాళ్ళు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. సో వీళ్ళు ఈ టైపా, వీళ్ళు ఈ తరహాగా ఉంటారా అనే విధానం ఉంటుంది. సో దానివల్లనే కొడాలి నాని గారి గురించి కానీ, వల్లభనేని వంశీ గారి గురించి కానీ వ్యక్తిగతంగా తెలియని వారు ఎవరైనా సరే మీడియా ముఖంగా వీరు వారా అనుకున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ నెగిటివే వీళ్ళకి ఇప్పుడు ఇబ్బందిగా మారిందా, సో దానివల్లనే ఇప్పుడు వాళ్ళకి టికెట్లు రావట్లేదా ఏంటి, అసలు టికెట్లు రావట్లేదు అని చెప్పేసి ఎందుకు అనుకోవాలి. ఇప్పటివరకు కూడా ఏ లిస్టులో కూడా వాళ్ళ పేర్లు రాలా, ఆ నియోజకవర్గాల గురించి రాలా మరి. సో అటువంటి క్రమంలో చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటి, లేకపోతే వాళ్ళకి కన్ఫామ్ అని చెప్పేసి అంట. వాళ్ళు కన్ఫామ్ అని అంటే ముందుగానే డిక్లేర్ చేసేయచ్చు కదా, మీకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని చెప్పేసి. వాళ్ళు నిన్న సీఎం ఆఫీస్కి వచ్చారు కాబట్టే ఇప్పుడు ఈ అనుమానాలన్నీ కూడా తలెత్తుతూ ఉన్నాయి. సో మొత్తానికి స్నేహితులిద్దరికీ అయితే మాత్రం ఇప్పుడు ఏం చేయాలి అనే సందిగ్ధంలో మాత్రం ఉన్నట్లుగా మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈ గుడివాడ, గన్నవరం నియోజకవర్గం అనేది మామూలుగా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గాలు, దానికి తగినట్టుగా ఈ నాయకులు కూడా కొంత పట్టున్న వాళ్ళే. సో ఎందుకు ఈ విధంగా మాట్లాడవలసి వస్తుందంటే ఇప్పుడు 2 నియోజకవర్గాలలో కూడా ఎన్ఆర్ఐలే ఉన్నారు పోటీలో. ఒక పక్కన యార్లగడ్డ వెంకట్రావు గారు, ఆయన ఎన్ఆర్ఐఏ, మరో ప్రక్కన వేణిగళ్ల రాము గారు, ఆయన ఎన్ఆర్ఐఏ. వీరిద్దరు కూడా ఆల్రెడీ టికెట్స్ డిక్లేర్ అయిపోయినాయి, వీళ్ళు వర్క్ చేసేసుకుంటున్నారు. వైసీపీ ప్రతి చోట దూకుడుగా వ్యవహరిస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ 2 నియోజకవర్గాల్లో ఆల్రెడీ క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసేసింది. రాష్ట్రం మొత్తం మీద మిగతా అభ్యర్థులను ఎక్కడ వాళ్ళు డిక్లేర్ చేయలేదు. సో ఇక్కడ టీడీపీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ ఇద్దరు నాయకులకు మాత్రం చెక్ పెట్టాలి అనేది ఉద్దేశంతోనే ఈ విధంగా వారిని ముందుగానే కేటాయించినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. సో అయితే ఇప్పుడు దీని వలన ఏమవుతుంది, ఈ యొక్క అభ్యర్థులకైతే మాత్రం ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. వీళ్ళ టార్గెట్ చాలా గట్టిగా చేశారు. సో వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వేణిగళ్ల రాము గారు కూడా ఆల్రెడీ అనేక రకాలైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్నారు, ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు కొడాలి నాని గారు తిరగాలా వద్దా, వల్లభనేని వంశీ గారు తిరగాలా వద్దా, తీరా తిరిగిన తర్వాత మరలా వేరే వాళ్ళని కనుక అక్కడ అసైన్ చేశారనుకోండి,
మరలా అక్కడికి వెళ్ళి తిరగాలి. సరే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏంటో, కానీ ఇక్కడ మాత్రం గుడివాడలో అదేవిధంగా గన్నవరంలో ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేయాలి అనే స్ట్రాటజీతోనే వెనిగళ్ల రాము గారిని, యార్లగడ్డ వెంకట్రావు గారిని ముందుగానే వాళ్ళని డిసైడ్ చేసేసి మీరు పనులు చేసేసుకోండి అని చెప్పేసి చెప్పారు. సో మొత్తం మీద ఆ విధంగా దూకుడైతే ఇక్కడ వైసీపీకి అయితే తక్కువయింది. సో కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు అంటే మామూలు వ్యక్తులు కాదు. మరి అటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురైనాయి అంటే అది ఒక వైసీపీకే సొంతం అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వల్లభనేని వంశీకి, కొడాలి నాని గారికి వీళ్ళిద్దరికీ టికెట్లు గల్లంతేనా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.